స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పాడు. ఆయన నృదిన గాయముల వల్ల మనకు స్వస్థత కలుగు. మన ఓవలి ఎలాంటి వ్యాధులైనా రోగాలైనా ఇలా కలవరాలు పెట్టేటువంటి మహామారి లాంటి కరోనా లాంటివైనా ప్రభువైన యేసుక్రీస్తు మనందరి నిమిత్తం శిలువలో పొందిన గాయములు చిందించిన ప్రశస్తమైన రక్తము, ఆయన మరణ పునరుత్థానం వలన ఆయన తిరిగి లేచినటువంటి అద్భుతమైనటువంటి కార్యం వలన మనమందరం కూడా తప్పకుండా స్వస్థత పొందగలము. దేవుడు ఆశీర్వదించుగాక. ప్రియులారా, మీ చేతిలో ఉన్న బైబిల్ ఇలా తీసుకుని నిలబడి, ఇదిగో నా బైబిల్, ఇదే నా ఆశీర్వాదం, మీరు కూడా తీసుకోనండి. థ్యాంక్ యూ. నేను ఆదికాండంలో కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. అయితే జెనిసిస్ ఈ క్యాటలాగ్ నేను చూసినప్పుడు కొన్ని పదాలు అయితేనేమి బైబిల్లో, కొన్ని కొంతమంది పేర్లు అయితేనేమి బైబిల్లో ఎన్నిసార్లు ప్రస్తావించబడ్డాయో వాటిని చూసినప్పుడు బైబిల్లో ఎక్కువసార్లు ఎవరి పేర్లు అయితే ప్రస్తావించబడ్డాయో వాటిని మనము తీసుకొని వాళ్ళను మనం ధ్యానం చేయటం మంచిది అనుకుంటున్నాను. నేను మొదటి సమూయేలు, రెండవ సమూయేలు గ్రంథంలో గతంలో మనం దావీదుని గురించి ధ్యానించడం అంటే మన పరిధిలో మహానుభావులు, గొప్పవాళ్ళు, అక్షరం అర్థాలు చెప్పేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం ఇప్పుడే ప్రభువుని నమ్ముకొని ఆయన మాటలు ప్రకటించాలనేటువంటి దృఢ సంకల్పంతో మనం చేస్తున్న ఈ ప్రయత్నం ద్వారా కొంతమంది అయినా రక్షణ పొందుతారనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రయోగాన్ని మేము చేస్తున్నాం. ఈ లాక్డౌన్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి సమయం ఇది. హల్లెలూయా. కాబట్టి బైబిల్లో కొంతమంది పేర్లు ప్రస్తావించబడ్డారు. మరి వాళ్ళు పేర్లే కాకుండా కొన్ని పదాలు కూడా ఎక్కువసార్లు పదాలు రాయబడినటువంటి పదాలు కూడా ఉన్నాయి. నేను రాసుకున్నాను, ఇది నేను కొంత సేకరించుకున్నాను. ఇది నా జ్ఞానం కాదు, నేను అలా సేకరించుకుంటున్నప్పుడు నాకు వచ్చిన తలంపులు అన్నమాట. అంతే, నేను సేకరిస్తూ చదువుతూ ఉంటాను, వచ్చిన తలంపు. చూడండి, యెహోవా దానికి బదులుగా ఇంగ్లీష్లో ద లార్డ్ అని రాయబడతాయి కదా. ఈ లార్డ్ అనేటువంటి పదము 7830 సార్లు 6668 వాక్యాలలో మనము చూడగలుగుతాము. బైబిల్లో 6668 వాక్యాలలో యెహోవా అనేటువంటి పదము, ద లార్డ్ అని ఇంగ్లీష్లో తర్జుమా చేసినటువంటి పదాన్ని మనము 7836 సార్లు మనము బైబిల్లో ప్రస్తావించడం జరిగింది. అది అన్నిటికంటే టాప్ మోస్ట్ అన్నమాట. దాని తర్వాత యేసుక్రీస్తు 1281 సార్లు. అంటే ఇందులో బైబిల్ కూడా కొన్ని రకాలు ఉన్నాయి. స్టాండర్డ్ అని, కింగ్ జేమ్స్ వర్షన్ అని, ఇలా రకరకాల కొన్ని బైబిల్లో వాళ్ళ తర్జుమా చేసేటప్పుడు ఒక సంఖ్యలో కొంచెం అటు ఇటు ఉండవచ్చు. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి బైబిల్లో తర్జుమా చేసేటప్పుడు, కానీ స్టాండర్డ్ కింగ్ జేమ్స్ వర్షన్లో మటుకు మరి యేసు అనేటువంటి పదం 1281 సార్లు రాయబడింది. దాని తర్వాత 971 సార్లు దావీదుని గురించి, దాని తర్వాత మోషే 803 సార్లు, దాని తర్వాత యాకోబు 363 సార్లు, దాని తర్వాత ఇశ్రాయేలు మొదటి రాజు అయినటువంటి సౌలు గురించి 362 సార్లు, అహరోను యాజకుని గురించి 342 సార్లు, అబ్రహాము 294 సార్లు. నేను ఆదికాండంలో 294 సార్లు ప్రస్తావించబడినటువంటి అబ్రహాముల గురించి, ఆదికాండంలో అబ్రహాము గురించి ప్రస్తావించాలనుకున్నాను. కానీ ఈ దావీదుని ప్రస్తావించాను. దావీదుని గురించి మనం ధ్యానం చేసినాం.
నూతన నిబంధనలో మట్టుకు యేసు అనేటువంటి పదం కనబడుతుంది. తర్వాత మోసే, ఇలాంటి క్యారెక్టర్లు తీసుకొని చాలా ఇంట్రెస్టింగ్, అంటే బైబిల్ కాలేజీలో లాగా ఇక్కడ లేని చరిత్రను ఎక్కడో ధ్యానం చేసి చెప్పడం కానీ, లేదా ఇక్కడ ఉన్న పదాల్లోనే దేవుడు నా తలంపులకు వచ్చినటువంటి ఆలోచన చెప్తా. అదే నేను చేసేటువంటి ప్రయోగం. అక్కడే ఉండేటువంటి వాక్యములోని భావాన్ని కొంతమందికైనా ఇది పనిచేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్లో మీ కొరకు నేను ప్రస్తావిస్తున్నా. అందుకనే దావీదు అయిపోయింది, తర్వాత మోసెస్ 803 సార్లు కదా. వీళ్ళకంటే యాకోబు, ఈ ఆది కాండంలో అబ్రాహాము, యాకోబు వీళ్ళు కనబడతారు కదా. కాబట్టి ఆది కాండంలో ఉన్నటువంటి ప్రారంభ అధ్యాయం కదా ఇది, చరిత్ర కలిగినటువంటి దీన్ని నేను చదవాలనుకున్నాను. ఆది కాండంని ఇంగ్లీష్లో జెనిసిస్ అని అంటారు కదా. జెనిసిస్ అంటే, జెనిసిస్ ఈజ్ ద ఫస్ట్ బుక్ ఇన్ ద బైబిల్. ఇట్ మీన్స్ బుక్ ఆఫ్ బిగినింగ్. Genesis is a Greek word meaning origin or source, and usually refers to the beginning of something on the first book of the Torah. ప్రకృతి ఉత్పత్తి క్రమాన్ని గురించి, మానవుని యొక్క నిర్మాణం గురించి ఆది కాండంలో మనము ధ్యానం చేయవచ్చు అన్నమాట. అలాగనే బైబిల్లో మొదటి అధ్యాయంలో మొదటి వచనం మనకు బాగా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ రాయబడింది ఆదియందు అని. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని. అప్పటికే సృజించబడలేదు, కానీ దేవుడు ఆ వాక్యాన్ని రాసి తర్వాత అది ఎలా సృజించబడిందో అనేది కింద చెప్తూ వస్తున్నాడు. అక్కడ భూమి ఆకాశం ఆ వాక్యంలోనే సృజించబడలేదు, సృజించబడింది ఎలా అనేది మనం కింద మొదటి అధ్యాయంలో 30 వచనాల వరకు చరిత్ర సంబంధమైనటువంటి ధ్యానం చేయొచ్చు. అయితే ఇక్కడ మొదటి అధ్యాయంలో 5వ వచనములో అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అని. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఒక దినాన్ని, అలాగనే దినాలను లెక్కించి వారాల్ని, నెలల్ని, సంవత్సరాల్ని ఇలా లెక్కించబడినటువంటి దినాలు ఇక్కడే కనబడతాయి. బైబిల్ నాకు అంతగా తెలియకపోయినా హిందువునిగా ఉన్నప్పుడు కొంత మేర, అంటే నా వరకు నేను కొంత తెలుసుకున్నప్పుడు, ఏ మత గ్రంథంలో కూడా సృష్టి క్రమాన్ని గురించి రాయలేదు. ఏదో ఊహాలోకాల్లోకి వెళ్ళి వాళ్ళు కవులు, పండితులు, వేదాలను ధ్యానించినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఊహకందనటువంటి మాటలు చెప్పింటారు. అది కూడా నాకు తెలుసు. కానీ ఇక్కడ మటుకు సత్యానికి చాలా దగ్గరగా ఇదే సత్యం అన్నట్టుగా ఉత్పత్తి క్రమాన్ని గురించి దేవుడు ఆది కాండంలో మొదటి అధ్యాయంలో ప్రస్తావించారు. చక్కగా, చాలా చక్కగా. అందుకే బైబిల్ వాస్తవానికి ఎంత దగ్గరగా ఉందో, వాస్తవమైన గ్రంథం అనేటువంటి దాన్ని మనం ఇక్కడ ఈ ఉత్పత్తి క్రమాన్ని చూస్తేనే మనకు అర్థమైంది. అందుకే బైబిల్ అంటే నేను ఇష్టపడుతున్నాను. మిగతావన్నీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అవన్నీ సత్య దూరమైనటువంటి మాటలు అన్నమాట. కాబట్టి బైబిల్ని ఎవరైనా చదివితే వాళ్ళు సత్యాన్ని తెలుసుకుంటారు, సత్యము అయినటువంటి దేవుని తెలుసుకుంటారు. ఈ లోకంలో మనం ఎలా బ్రతికి తిరిగి ఈ లోకయాత్రను ముగించుకున్న తర్వాత మనం ఏమైపోతామనే సత్యాన్ని కూడా వారు తెలుసుకుంటారు. అలాంటి సత్యవేద గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ద హోలీ బైబిల్. కాబట్టి మీరు ఆది కాండంలో ఉత్పత్తి క్రమాన్ని, జెనిసిస్ మీరు చూస్తే ఎంత దగ్గరగా ఉంది చూడండి. ఎలా అంటే 1 నిమిషానికి 60 సెకండ్లు, 1 గంటకు 60 నిమిషాలు,
ఒక దినానికి 24 గంటలు. ఇవి అప్పటికి రాయబడకపోయినా ఒక దినాన్ని దేవుడు ఎలా చేశాడంటే అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అని 13వ వచనములో సేమ్ అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయనని 19వ వచనములో అస్తమయమును ఉదయమును కలుగగా చూడండి, అంటే 3వ దినము, 4వ దినము, 5వ దినం, 6వ దినం, చివరికి 1వ అధ్యాయం 31వ వచనంలో 6వ దినం అస్తమయమును ఉదయమును కలగగా. అస్తమయం అంటే ఈవినింగ్, సూర్యుడు అస్తమించడం. ఉదయం అంటే మార్నింగ్, ఈవినింగ్ మార్నింగ్. ఎలా దినాల్ని దేవుడు ఎలా చేశాడు, ఏ దినాలు ఏమేం చేశాడు. ఈ 6 దినాలు చేసిన తర్వాత 7వ దినము సార్వత్రికంగా, యూనివర్సల్ గా భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనుసరించేటువంటి దినాలు. చూడండి, మన నిత్య జీవితంలో ఇవి తప్పకుండా ఎవరైనా కానీ, ఏ దేశం వాడైనా కానీ అనుసరించాల్సినటువంటి మాటలు ఇవి. దినం లేకుండా, గంటలు లేకుండా లెక్కలోనికి రావు కదా. సార్వత్రికంగా యూనివర్సల్ సంగతిని ఇక్కడ రాయబడింది. కాబట్టి యూనివర్సల్ గాడ్, ట్రూ గాడ్, దినాన్ని ఇంత స్పష్టంగా ఎవరు కూడా చెప్పలేదు. అలా రాయబడిన గ్రంథము బైబిల్ గ్రంథం. అందుకే ఒక దినమాయను అని 5వ వచనంలో మనం చదువుతున్నాం కదా. భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు అప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే భూమి నిరాకారముగా ఉంది, శూన్యముగా ఉంది అని. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉంది, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉండేను అని మనం 1-2 వచనాలు చదువుతున్నాం. అంటే దేవుడు భూమిని ఆకాశాన్ని చేయకముందు బిగినింగ్ లో ఎలా ఉండేది, ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రకృతి దృశ్యాలను కానీ, పర్వతాలను కానీ, నదులను కానీ, సముద్రాలు కానీ, ఆకాశం, సూర్య చంద్ర నక్షత్రాదులు, సృష్టి యావత్తులో ఉన్న వాటిని ఇప్పుడు మనం చూస్తున్న దానికంటే ముందుగా ఏమీ లేదు, చీకటి ఉండేది. గాఢాంధకారమైనటువంటి చీకటి, చీకటి చీకటి తర్వాత అగాధ జలం, మొత్తం అగాధ జలములతో నిండి ఉంది. చీకటి జలముల పైన కమ్మి ఉంది. అయితే దేవుని ఆత్మ అలాడుచు ఉందంట. దేవుని ఆత్మ జలముల పైన అలాడుచు ఉండేను అని. అంతే. తర్వాత అలాంటి పరిస్థితిలో దేవుడు వెలుగు కమ్మని పలికాడు. చూడండి, అది ఎంత అద్భుతమైనటువంటి మాట. అంటే మనిషి జీవితంలో మొట్టమొదట కావలసినటువంటిది సృష్టి నిర్మాణానికి, అంటే సృష్టి ఉత్పత్తికి కానీ, మానవుని నిర్మాణానికి కానీ వెలుగు లేకుండా ఏమి చేయలేదు. అప్పటికి గాఢాంధకారమైనటువంటి చీకటి ఉంది. ఇక సృష్టి క్రమాన్ని దేవుడు ఉత్పత్తి చేయడానికి మొట్టమొదట వెలుగు కమ్మని పలికాడంతే. ఆయన నోటి ద్వారా వచ్చినటువంటి మాట ఏమిటంటే వెలుగు కమ్మని పలికాడు, వెలుగు కలిగింది అని 3వ వచనం. వెలుగు కలిగింది. దేవుడు ఏం చేశాడో చూడండి, 4వ వచనంలో వెలుగు మంచిది అయినట్టు దేవుడు చూశాడు. తర్వాత దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇన్ ద బిగినింగ్ లోనే వెలుగుని చేశాడు. వెలుగు కమ్మన్నాడు, వెలుగైంది, వెలుగు కలిగింది. వెంటనే వెలుగు చీకటికి అవి రెండు కలిసి ఉండకుండా వెలుగును చీకటిని వేరుపరిచాడంట. ఇంగ్లీష్ లో చాలా బాగుంది ఆ మాట. ఏ మాట అంటే అది వెలుగును చీకటిని వేరుపరిచెను అని. గాడ్ డివైడెడ్ ద లైట్ ఫ్రమ్ ద డార్క్నెస్. వెలుగును చేసిన దేవుడు చీకటి నుండి వేరు చేశాడు. అంటే చీకటితో పొత్తు ఉండకుండా, చీకటితో కలిసి ఉండకుండా. మనందరికి బాగా తెలుసు చీకటి అంటే ఏమి అని. మనము చీకటి బ్రతుకులు అంటే అర్థమవుతుంది కదా. చీకటి బ్రతుకులు అంటే పాపంతో కూడుకున్న బ్రతుకులు,
రహస్య బ్రతుకులు, నిత్య నాశనానికి జోగేటువంటి బ్రతుకులు అని చీకటి అంటే. అలా చీకటి, ఆ చీకటిని వెలుగు వేరుపరిచాడు. చీకటి నుండి మొట్టమొదటి వెలుగు కంటే ముందు చీకటి ఉంది కదా. చీకటి ఎంత ప్రభావం గలదో చూడండి. వెలుగు కమ్మని పలక ముందు ఏముందంటే చీకటి ఉంది. అంటే నీ ఇష్టపడినా నీవు ఇష్టపడకపోయినా చీకటి అంటూ ఉండనే ఉంటుంది. ఆ చీకటిని దేవుడు చేయలే. ఇలా వెలుగు కమ్మని పలికినట్టు చీకటి కమ్మని పలకలే దేవుడు. ఇది ఎలా వచ్చిందో చూడండి. దేవుని వాక్కు కంటే ముందుగానే చీకటి అలుముకునింది. అలాగనే ప్రతి మనిషి జీవితంలో ఆయన ప్రమేయం ఉన్నా లేకపోయినా చీకటితో అలుముకొని ఉంటాడు. ఇప్పుడు దేవుడు దగ్గరికి వస్తే వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలుగుతుంది. వెలుగుని చీకటిని వేరుపరచాలి. ఒకరి జీవితం బాగుండాలి అంటే, ఒకరి జీవితం సంతోషంగా ఉండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దేవుని సంతోషపరిచే జీవితం కలిగి ఉండాలంటే వెలుగు చీకటి వేరువేరుగా ఉండాలి. చీకటి నుండి వెలుగును వేరుపరచాలి. కాబట్టి ఇట్లా వెలుగు, దాన్నే డివైడెడ్ అన్నాడు చూడండి. ఇంగ్లీష్లో ఇంకొక స్ప్లిట్ అని, స్ప్లిట్టింగ్స్. తర్వాత ఇంకొక మాట కట్ ఆఫ్, డిసెక్ట్, ఫ్రాక్షనేట్. ఎంత అద్భుతమైన మాటలు అంటే ఇవి. మీకు ఎవరికైనా అర్థమైతే తెలుస్తా. అంటే ఆ చీకటిని మనము లో నుండి బయటపడడానికి దేవుడి వెలుగుని చేసి స్ప్లిట్ చేసినాడు అన్నమాట. ప్రతి వారి జీవితంలో మొట్టమొదట ఈ స్ప్లిట్టింగ్ అనేది ఉంటే ఆశీర్వాదం దానికి పునాది, ప్రారంభం. మనం జీవించినంత కాలం చీకటి ఉంటుంది, కానీ వేరుగా ఉండాలి. దానికి మనకు వేరుగా ఉంటేనే డిసెక్షన్ అంటారు కదా, అట్లా డిసెక్ట్, ఫ్రాక్షనేట్ అంటారు. దేవునికి స్తోత్రం. తర్వాత శూన్యము, వాయిడ్ అని రాయబడింది. దాన్ని కూడా ఎంప్టీ, నిరాకారము. అంటే ఒక ఆకారం లేకున్నటువంటి భూమికి ఒక ఆకారాన్ని, ఏ రకంగా బాగులేని జీవితానికి, మనిషి జీవితానికి నిరాకారంగా ఉన్నటువంటి వారికి, శూన్యముగా ఏం ఉన్నటువంటి నరునికి ఒక జీవితాన్ని, ఒక ఆనందమైన జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు మట్టు ఉంటేనే, వెలుగుంటేనే ఇంకా ప్రారంభం అన్నమాట. వాళ్ళ జీవితాల్లో నిరాకారంగా, శూన్యంగా, నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి జీవితాలకు వెలుగు కమ్మని పలికిన దేవుడు వాళ్ళ జీవితాల్లో వెలుగుతో నింపినప్పుడే ఆనందానికి, సంతోషానికి పునాది వేయబడి వాళ్ళ జీవితాలు ప్రాస్పర్గా, అభివృద్ధి, విస్తరణ, ఇంకా గొప్పవాళ్ళైనటువంటి జీవనం కొనసాగించడానికి వెలుగుతో నింపబడాలి. హల్లెలూయా. అలా మనము అనుకుంటే, ఇలా దినాలను చేసినాడు కదా దేవుడు. ఇలా దినాలను చేసినప్పుడు ఇప్పుడు మనం ఆ దినాలు లేకుండా ఏ వ్యక్తి కూడా, ఏ దేశంలో వ్యక్తి అయినా, ఏ దేశంలో వాళ్ళైనా ఈ దినాలు లేకుండా ఇది ఏది కూడా కొనసాగదు. చూడండి ఎంత దగ్గరగా సృష్టి నిర్మాణం, సృష్టి ఉత్పత్తి క్రమంలో మనం చూస్తున్నాం. ఆదిలో ఎంత సత్యమైనదో. అందుకే నిమిషానికి 60 సెకండ్లు, గంటకు 60 నిమిషాలు, దినానికి 24 గంటలు, వారానికి 7 రోజులు అనే సంగతిని మనం ఇక్కడ చూడవచ్చు స్పష్టంగా. అంటే ఇది నిజమైన గ్రంథము, సత్యమైన గ్రంథము, మన జీవితాల్లో అన్వయించుకుంటున్నది గ్రంథం. నీ ప్రమేయం ఉన్నా లేకపోయినా
ఈ సత్యాన్ని మీరు అనుసరిస్తున్నారు కాబట్టి, ఇలా దినాలు చేసిన దేవుడు ఎవరో తెలుసుకుంటే నీకు సత్యమైన దేవుణ్ణి నువ్వు కనుగొంటావు. ఇలా మనము ధ్యానం చేస్తే దేవుడు నాకు ఇందులో 1 నుంచి 5 వచనాలు మనం చదివినాం కదా. 1వ అధ్యాయంలో వెలుగు కమ్మని పలికిన దేవుడు వెలుగు మంచిదైనట్టు చూశాడు, వెంటనే దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను అని. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. నేను ఇంకా చదివి ముగిస్తున్నాను, సమయం ఉంది కాబట్టి ఇంకా కొంచెం 2 కొరింథీ 6:14 2 కొరింథీ 6:14 ఒకరి జీవితంలో చీకటి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆయన ఎంత బుద్ధిమంతుడైనా ఎంత మంచివాడైనా చీకటి అనేది తప్పకుండా ఉంటుంది. ఆదిలో చీకటి అగాధ జలముల పైన కమ్మినట్టుగా ఉండనే ఉంటుంది. కానీ ఈ చీకటి తొలగిపోవాలి అంటే దేవుడు దగ్గరికి రావాలి. నీవు దేవుణ్ణి కలిగి ఉంటే ఆయన వెలుగు కమ్మని పలికినప్పుడే ఆ చీకటి వెళ్ళిపోతుంది. ఆ వెలుగు కమ్మని పలికిన దేవుడు వెలుగు చీకటిని వేరుపరిస్తేనే జీవితము సారవంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అలా వేరుపరచడం అంటే ఏమిటంటే కొరింథీయులకు రాసిన పత్రిక 6:14 పౌలు గారు చెప్పినారు. ఏం చెప్పినారు చూడండి. 6:14 చూడండి. 2 కొరింథీ 6వ అధ్యాయం 14 వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అది చీకటి నుండి వెలుగును వేరు చేయడం. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం. జోడు అంటే ఇక్కడ అనీక్వలి యోక్డ్ అని. ఒక బండి కానీ ఒక సేద్యం చేసే గుంటకు కానీ ఎద్దులు 2 సమాంతరంగా బరువును మోసుకొని ముందుకు సాగుతూ ఉంటాయి కదా, అది యోక్డ్. అంటే ఇక్కడ చీకటి, ఇక్కడ వెలుగుండి ఆ యోక్ అంటే మోసుకొని వెళ్తామంటే కుదరదు. ఉంటే 2 సైడ్లు వెలుగై ఉండాలంటే. ఒక వెలుగైనా పర్వాలేదు, ఎందుకంటే యువతల సైడు వెలుగైనటువంటి దేవుడు నీకు సహాయం చేస్తుంటాడు. కానీ బిలీవరు అన్బిలీవర్ ఇలా వాళ్ళిద్దరు కూడా జోడుగా ఉండడానికి వీల్లేదు అని. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం అంటే నో ఫెలోషిప్. సాంగత్యం అంటే ఫెలోషిప్ అని. పొత్తులు పెట్టుకుంటారు ఎలక్షన్లో. చూడండి, పొత్తులు పెట్టుకుంటారు కదా, మనకి ఇష్టమైన వాళ్ళని ఎన్నుకుంటారు. కొంతమంది ఇష్టం లేని అంటే చెడ్డవాడిని కూడా ఎన్నుకుంటారు. కొంతమంది పొత్తులు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, చివరికి గవర్నమెంట్ ఫార్మ్ చేసేటప్పుడు చెడ్డవాడు అనుకొని మనం ఏకపోయినా చెడ్డవాడిని ఎన్నుకున్న వాడు కూడా గవర్నమెంట్ లోనికి వచ్చేస్తాడు. మంచోడు వస్తాడు, చెడ్డోడు, వీళ్ళిద్దరు కలిసి పొత్తులు పెట్టుకుని ఏం చేస్తారు తెలుసా, పరిపాలన కొనసాగిస్తారు. చీకటి వెలుగు మిక్సింగ్ అయిపోతుంది అన్నమాట. అందుకే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఎలక్షన్ ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా మిక్సింగ్ అయిపోయి ఎట్లా ఉంటాయంటే చాలా విచారకరంగా అడ్మినిస్ట్రేషన్స్ ఉంటాయి. వెలుగునకు చీకటితో ఏమి పొత్తులు కూడా చూడండి, సాంగత్యము, పొత్తులు. క్రీస్తునకు బెలియానితో ఏమి సంబంధం. పొత్తు అంటే కమ్యూనియన్. చాలా ఇవన్నీ ఈ పదాలు ధ్యానం చేసిన, కానీ మీరు చాలా మందికి తెలిసి సంబంధం. తర్వాత పాలెక్కడిది అంట. విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడిది. దేవుని ఆలయానికి విగ్రహాలతో పొందిక. ఏమి పొందిక అని చెప్తూ మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అన్నాడు. కాబట్టి జీవము మనలో ఉంటే వెలుగున్నట్టే లెక్క. ఎప్పుడైతే వెలుగు ఉంటుందో ఈ 6 విషయాలు మనము వాళ్ళతో మింగిల్ కాలేము. అందుకే దేవుడు ఆదిలోనే దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. ఒకరి జీవితంలో చీకటి వెలుగు మిక్సింగ్ లాగా ఉంటే ఫలించదు. దేవుని ఆశ ఏమిటో తెలుసా, మానవుని చేసిన తర్వాత ఆదికాండం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించను. ఏమని? ఫలించండి,
అభివృద్ధి పొందండి, విస్తరించండి. ఈ ఫార్ములా కొనసాగాలంటే వెలుగు చీకటికి పొత్తు ఉండకుండా, సాంగత్యం ఉండకుండా, ఏమంటే జోడుగా ఉండకుండా, సంబంధం లేకుండా, పాలు లేకుండా, పొందిక లేకుండా ఉండాలి. ఆపోజిట్ అనమాట ఇవి రెండు. అలా ఉన్నప్పుడే దేవుని స్వరూపంలో ఉండే మానవుడు దేవుడు కోరుకున్నట్టుగా ఒక మంచి భవిష్యత్తులో ఉండి దేవుని మాట వింటూ ఆనందంగా సంతోషంగా జీవించగలడు. దేవుడి వాక్యాన్ని దీవించు. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, సృష్టి ఉత్పత్తిలోనే ఎంత నిజమైనటువంటి సంగతులను మీరు బోధించిన, ఇంకా ఎంతో మంది గుడ్డివారుగా నైనా జీవిస్తున్నారు. ఈ సత్యాన్ని తెలుసుకొని అందరూ కూడా వెలుగులాగా వెలిగించబడి చీకటితో వేరుగా ఉండి వారి జీవితాలు ఫలించులాగా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.